అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సయ్యారా ఇదొక సినిమా కాదు, ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి. సో ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈవెన్ ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అయితే ఈ సినిమా కేవలం 30 కోట్ల రూపాయలు పెట్టి తీశారట. అయితే దీనికి సంబంధించి రిటర్న్స్ ఎలా వచ్చాయో తెలుసా? 10 రోజుల్లో 350 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అదేవిధంగా కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. దీనికి సంబంధించి మహేష్ బాబు గారు కూడా మంచి ట్వీట్ అయితే చేయడం జరిగింది, టీమ్ అంతా కూడా విష్ చేస్తూ. ఇందులో మనం చూస్తుంటే మోహిత్ సూరి సో ఆఫ్టర్ ఆషికీ 2 అంతే బిగ్గెస్ట్ హిట్ అయితే కొట్టారని మనం చెప్పుకోవచ్చు. అండ్ హీరో ఆహాన్ పాండే సో తన డెబ్యూ మూవీ ఇరగదీశారని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ దట్ అనీత్ పడ్డా హీరోయిన్ సో తన యొక్క రోల్లో తను చాలా చక్కగా ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో ఆడియన్స్ అందరూ కూడాను ఈవెన్ ద జెన్జీ కిడ్స్ కావచ్చు, సో ఆడియన్స్ ఎవరికైతే లవ్ స్టోరీస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. సో దీనికి సంబంధించి సినిమాలో పడిపోవడం సో సిపిఆర్స్ కూడా చేశారట. ఈ సినిమాకి సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. సో సిపిఆర్ చేస్తూ ఉన్నారు, తర్వాత స్పృహ తప్పి పడిపోతూ ఉన్నారు, ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతుంది అంటే సో డైరెక్టర్ మోహిత్ సూరి అద్భుతంగా తెరకెక్కించారని చెప్పుకోవాలి. అయితే సినిమా స్టోరీ అయితే చాలా చక్కగా ఉంది. ఆ స్టోరీ నేను ఇప్పుడు రివీల్ చేయను, కానీ సో ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ సినిమా సక్సెస్ అంతా బాగుంది, బిజినెస్ కూడా మంచిగా జరిగింది, టీం అందరూ కూడా మంచి అప్రిషియేషన్ రావడం జరిగింది. డెబ్యూ హిట్ అని చెప్పి ఆహాన్ పాండేకి కూడా మంచి పేరు అయితే రావడం జరిగింది. అయితే పిల్లలందరూ కూడా ఎందుకు ఇంత ఎమోషనల్ కనెక్ట్ అవుతూ ఉన్నారు? సో ఏంటి ఇండియా మొత్తం కూడా నీడ్స్ లవ్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్స్ రావడం జరుగుతుంది, హ్యాష్ ట్యాగ్ సయ్యారా అని చెప్పి జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంతా కూడా ఒక ఇంటర్నెట్ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. అయితే దీనికి సంబంధించి యువతలో ఎలాంటి మార్పు రావాలి, అదేవిధంగా ఎందుకు యూత్ అందరూ కూడా ఇంత ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది, ఒక సినిమాని సినిమాలాగా ఎందుకు చూడట్లేదు, మరింత సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి మమత గారు ఉన్నారు. సో షీఈ్ ఒక పేరెంట్ అనమాట. సో తన మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ మమత గారు, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రెసెంట్ ఈ యొక్క ఏదైతే సినిమా సయ్యారా రిలీజ్ అయ్యి ఇంటర్నెట్ లో సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సో సినిమాకి సంబంధించి మీరు ఏమంటారు, అసలు ఈ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి. ఫీడ్బ్యాక్ అంటే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే యాక్చువల్లీ మోహిత్ సూరి మూవీస్ అన్ని బాగుంటాయి. ఇట్లా లవ్ స్టోరీస్ బాగా క్యారీ ఆన్ చేస్తాడు. ఇంతకు ముందు చూసుకుంటే ఆషికీ 2 గానీ, ఆవారా పన్ గానీ, ఈ మూవీస్ అన్ని అతనివి బాగుంటాయి స్టోరీస్. అది ఒక అంటే ఆ టైంలో ఉన్న యూత్ ఒక వైబ్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ సో దాని వల్లే పీపుల్ కూడా ఇంత క్రేజ్ అవుతున్నారు. అండ్ దట్టు ఆల్బమ్ అయితే నెక్స్ట్ టాప్ నాచ్ ఉంది కదా. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో అంత ఆల్బమ్ అయితే ఈ మధ్యకాలంలో అసలు నేను చూడలేదు, వినలేదు కూడా. అండ్ ఎవరికి వాళ్ళు దే హ్యావ్ కెప్ట్ దేర్ 100% ఇన్ ద ఆల్బమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన అరిజిత్ సింగ్ పాడింది కానీ, శ్రేయా ఘోషల్ రిప్రైజ్ సాంగ్ కానీ, ఏదైనా ఆల్మోస్ట్ టోటల్ ఇట్ వాజ్ టాప్ నాచ్ ఆల్బమ్. అని ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో అట్లాంటి ఆల్బమ్ అయితే రాలేదు. సో ఎట్లా ఉంటది అంటే ఆ ఆల్బమ్ ఒక నిజంగా ఎవరైనా సింగిల్స్ ఉన్నా కూడా వాళ్ళ లవ్ లో ఉన్నట్టు ఉంది ఆల్బమ్. సింగిల్ అయినా కూడా బట్ దే ఫీల్ దట్ దే వర్ ఇన్ లవ్ అండ్ దే హావ్ లవ్ ఫెయిల్యూర్ ఆల్సో. ట్రూ అది అలా ఉంది ఆల్బమ్. సో యాక్టర్స్ విషయానికి వస్తే వాళ్ళు చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశారు. ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా కూడా ఆహాన్ పాండే చేశారు. చాలా ఆహాన్ పాండే కానీ, అనీత్ పడ్డా ఇద్దరు అది వాళ్ళు ఎంత 100% ఇవ్వాలంటే అంత 100% ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఈ బాలీవుడ్ లో ఇట్లా యాక్షన్ చేసే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో లేరు యాక్చువల్లీ. ఈ కొత్త హీరోస్ లో గానీ, పాత హీరోస్ లో గానీ అంటే ఉన్నారు, బట్ ఇంత డెబ్యూ మూవీలో అన్ని ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆ అమ్మాయి ఇన్నోసెన్స్ అది బాగా కనెక్ట్ అయ్యింది జనాలకి బాగా. సో నెక్స్ట్ ఇక మనం చూస్తున్నట్టయితే ఇంటర్నెట్ అంతా కూడాను సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ప్రతి రీల్లో యూత్ అందరూ కూడాను పడిపోతూ ఉన్నారు. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? యాజ్ ఒక పేరెంట్ గా మీరు ఏం చెప్తారు? యాజ్ ఎ పేరెంట్ గా అయితే అది అంత కరెక్ట్ కాదు. ఒక మూవీ చూసి అంత ఎమోషనల్ అవ్వడం కోసం అంత కాదు. ఎందుకంటే ఇప్పుడు అది జనరల్ ఇట్ విల్ రిజంబుల్ ద వీక్నెస్ ఆఫ్ ది జనరేషన్. ఆ జనరేషన్ ఎంత వీక్ గా ఉన్నారో హార్ట్ అనేది మనం అది చూస్తున్నాం. మేబీ ఒకళ్ళిద్దరు మేబీ నిజంగా చేస్తున్నారేమో తెలియదు, మిగతా వాళ్ళైతే ఒకరి నుంచి ఒకరు చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కానీ ఉండొచ్చు, ఎమోషనల్ ఉంది, మూవీ కాదను. బట్ మన టైంలో కూడా, మేమున్న టైంలో కూడా ఇంతకంటే ఎమోషనల్ మూవీస్ వచ్చి ఈవెన్ ఆషికీ 2 ఇస్ ఎమోషనల్ మూవీస్. అనంత తేరీ కథం చూసాం మనం. కానీ ఇంతలాగా పడిపోయి హార్ట్ ఇదైపోయి దడబుట్టిపోయి అంతగా అయితే నేను
అంటే అది కరెక్ట్ కాదు కూడా. అంటే అది ఒక మూవీ కోసం అనేది నేను అది అప్రిషియేట్ అనమాట. బట్ ఇంకా అలా ఉంది జనరేషన్, మనం ఏం చేయలేము. దేవర్ టేకింగ్ ఇట్ టూ పర్సనల్. మేబీ వాళ్ళకి అంత ట్రూ లవ్ చేసే పీపుల్ బయట కనిపించట్లేదేమో. ఒక్కసారిగా మూవీలో అంత ట్రూ లవ్ చూసే వరకే వాళ్ళు ఇలా కూడా ఉంటుందా లవ్ అంటే ఫీల్ అవుతున్నారేమో మేబీ ఇప్పుడున్న జనరేషన్ బట్టి. సో మరి వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ వుడ్ లైక్ టు గివ్ టు ది యంగ్ జనరేషన్, ముఖ్యంగా జెన్జీ? యంగ్ జనరేషన్ ఇంతలాగా ఒక మూవీ కోసం డిగ్రెస్ అవ్వద్దు. ఎందుకంటే అది ఒక జస్ట్ మూవీ మాత్రమే, అంత ఎమోషనల్ బ్రేక్అవుట్ అవ్వకూడదు జనరల్లీ. అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ అన్నమాట. ఎలాంటిది వచ్చినా మనం తీసుకోగలగాలి. ఎలాంటిది వచ్చినా కూడా సైకలాజికల్ గా వి షుడ్ బి స్టే స్ట్రాంగ్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. అది ఏదైనా లవ్ ఫెయిలియర్ అవ్వనివ్వండి, లేదా ఎడ్యుకేషన్ లో ఏదైనా అటు ఇటు అవ్వనివ్వండి, సమ్ యూ షుడ్ స్టాండ్ అండ్ యూ షుడ్ ఫైట్. అంతే. బ్రేక్ డౌన్ అయిపోతే లైఫ్ ఇది చాలా చిన్న విషయం కదా. లైఫ్ ఇస్ అ లాంగ్ వే టు గో. సో వీ షుడ్ బి స్ట్రాంగ్. వీ షుడ్ నాట్, అంత ఎమోషనల్ బ్రేక్ డౌన్ అనేది నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. మూవీలో ఎంజాయ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎంజాయ్, మ్యూజిక్ బాగుంది, ఎంజాయ్ చేయండి. జస్ట్ ఎంజాయ్, కమ్ బ్యాక్, దట్స్ ఇట్. సో ఓకే మమతా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి విషయాలు అయితే మీరు పంచుకున్నారు. నేను మన ఆడియన్స్ అందరికీ కూడా రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇట్ మీన్స్ అ లాట్ అండి. సో గైస్, ఇది మనం చూస్తూ ఉన్నాం కదా. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మోహిత్ సూరి మరొక అల్టిమేట్ సినిమాని తీయడం జరిగింది. ఈవెన్ ద యాక్టర్స్ కూడా డెబ్యూ అయినా సరే కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మంచి కలెక్షన్స్ అంతా వచ్చింది, మంచి లవ్ స్టోరీ అంతా కూడా హిట్ అయింది. ఓకే, కానీ ఈ యొక్క ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా రీల్స్ అన్ని మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్కరు పడిపోతూ ఉన్నారు. సో అంత ఎమోషనల్ బ్రేక్ డౌన్ కూడా అయితే దట్ విల్ ఎఫెక్ట్ యువర్ హెల్త్ కూడా. కాబట్టి దయచేసి ఇటువంటి స్టంట్స్ అని అనుకోవచ్చు, లేదంటే ఇట్లా మరి అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వద్దు. సో బీ స్ట్రాంగ్, ఎంత సెన్సిటివ్గా ఉండొద్దు. అండ్ యూనో జెన్సీ జనరేషన్, సో ముఖ్యంగా అదర్ జనరేషన్స్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పేరెంట్ మమతా గారితో మాట్లాడడం, సో వాళ్ళ జనరేషన్లో కూడా చాలా మూవీస్ వచ్చాయి అని చెప్పి, కానీ అంత బ్రేక్ డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత సెన్సేషన్గా, అంత ఇదిగా మీరు ఉండొద్దు. బీ స్ట్రాంగ్గా ఉండండి. అండ్ యూనో మూవీని మూవీలా చూడండి, పాటలను కూడా పాటలాగా ఫీల్ అవ్వండి, అంతే తప్ప సో దాన్ని మీరు ఎఫెక్ట్ చేసుకోవద్దని చెప్పి చెప్తున్నాను నేను కూడా. కాబట్టి ఇదొక మంచి మ్యూజికల్, అట్ ది సేమ్ టైం మంచి లవ్ రొమాంటిక్ మూవీ అని చెప్పి మనం అనుకోవచ్చు. దట్స్ ఇట్. ఏదైతే ఏంటి, ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ మాత్రం అద్భుతంగా జరుగుతుందని చెప్పుకోవాలి. సో కాబట్టి సో మరి మీలో ఎంతమంది సయారా మూవీ చూశారు? సో చూసినట్లయితే కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఏమనుకుంటున్నారో ఈ యొక్క జనరేషన్ గురించి కామెంట్ చేయండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.